హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అను ఫ్యాషన్ అండ్ ఫన్. ఈరోజు అయితే లంగా ఎలా స్టిచ్ చేసుకోవాలని చెప్తానండి. ఇది 3 మీటర్స్ అండి. 3 మీటర్స్ని మనము చిన్న బేబీ అనమాట, 7 ఇయర్స్ బేబీకి మనం అడ్జస్ట్ చేసాము. అంటే వాళ్ళ నడుము ఒక 14 ఇంచెస్ అంటే 28 ఇంచెస్ ఉంటుంది, దానికి మనం అడ్జస్ట్ చేసాము. చూడండి, ఫస్ట్ అయితే నేను మొత్తం ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను. 4 పాయింట్స్ అనేవి పెట్టుకున్నాను. ఫోల్డింగ్స్ అన్నీ చేశాను. ఫోల్డింగ్స్ చేసి 2 ఒకసారి పట్టుకొని మిడిల్లో కట్ చేశాను. మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేసి కట్ చేశానండి. అప్పుడైతే మనకు ఐడియా వస్తుంది కదా, ఎక్కడికి హాఫ్ ఎక్కడికి పావు అయిందని. అలా అన్ని కుచ్చులు పెట్టుకుంటూ వచ్చాను. ఒక పాయింట్, ఒక పావు వంతుకి 7 అనమాట. అంటే హాఫ్ 14 అంటే 1 పార్ట్ 7 కదండి. 7 ఇంచెస్ వచ్చేలాగా నేను డాట్ పెట్టాం కదా, ఆ మార్క్ వచ్చేలాగా అయితే నేను పెట్టుకున్నాను. అండ్ పెట్టుకొని చెక్ చేసుకుంటూ ఉన్నానండి. మీకు లాస్ట్కి వచ్చేసరికి 7 ఇంచెస్ వచ్చింది కదా, కరెక్ట్గా 7 ఇంచెస్కి ఎలాగ అనేది మార్క్ చేసుకున్నాను. ఒకవేళ ఎక్కువగా ఉంటే అది లోపలికి 2 కుర్చీలు 3 కుర్చీలు లోపల తోసేయండి. ఇలా టోటల్ నడుమంతా అడ్జస్ట్ చేసుకొని అయితే వచ్చాను. చిన్న చిన్న బుడ్డి ఫ్రిల్స్ పెట్టుకొని అండ్ అన్నీ చెక్ చేసుకుంటూ వచ్చానండి. ఎక్కడక్కడ చూడండి 14 ఇంచెస్ అక్కడికి వచ్చింది. ఒక్కో దగ్గర ఎక్కువ అవుతుంది, ఇక్కడైతే కొంచెం ఎక్కువైంది కదా. ఎక్కువైనా సరే పర్వాలేదు, కొంచెం కుచ్చులన్నీ ఎక్కువ పెట్టుకొని తర్వాత వాటికి అడ్జస్ట్ చేసేసుకుందాము. లాస్ట్ వరకు టైం ఉంటుంది కదా మనకి. అండ్ లాస్ట్కి వచ్చేసరికల్లా మనకు వచ్చిన మార్జిన్ 28 ఇంచెస్ వచ్చింది అనుకోండి, ఓకే. తక్కువ అయినట్టయితే ఒక ఫ్రిల్ ఇప్పితే సరిపోద్దండి. ఎక్కువ అయినట్టయితే ఒక ఫ్రిల్ అనేది లోపల పెట్టేస్తే సరిపోతుంది. ఎక్కువ డిఫరెన్స్ అయితే రాదండి, ఎందుకంటే మాటికి చెక్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి. కుర్చీలన్నీ అడ్జస్ట్ చేసుకొని వచ్చాను. పైన అయితే పోములా వచ్చింది కదా, అదంతా కట్ చేసుకున్నాను. ఇప్పుడు కిందన ఫస్ట్ అయితే ఫోల్డింగ్ చేసుకున్నానండి. కింద ఫోల్డింగ్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకున్నాను. అండ్ మనకి ఖర్చు కూడా ఎక్స్ట్రా పెట్టేశాను. ఫస్టే ఏమైనా ఖర్చులు ఏమైనా పెట్టుకోవాలంటే ఫస్టే పెట్టేయండి. ఖర్చు ఎలా పెట్టాలన్న వీడియో చిన్నది డిలీట్ అయిపోయిందండి, నేను ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే లైనింగ్ మనకి ఎంతవరకు కావాలో అంతవరకు చిన్న ఫోల్డింగ్ అయితే చేస్తాను. లైనింగ్ని కూడా పై ఫ్యాబ్రిక్తోని మ్యాచ్ అయ్యేలాగా ఖర్చులన్నీ పెట్టుకొని వచ్చేయండి. అదే కుచ్చులన్నీ పెట్టుకొని వచ్చేయండి. పెద్ద పెట్టుకోండి, ఎలా పెట్టినా పర్వాలేదు. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే అటాచ్ చేసాం కదా. నెక్స్ట్ సైడ్స్కి ఉంటాయి కదా, సైడ్ జాయింట్స్ అనేవి ఇలా ఫోల్డ్ చేసుకున్నాను, చిన్న ఎడ్జెస్. దీనికైతే కోర్ భాగం వచ్చింది కాబట్టి ఒక ఫోల్డింగ్ చేశాను. కోర్ భాగం రాకపోతే 2 ఫోల్డింగ్ చేసుకోండి. ఒక 3 ఇంచెస్ పెడితే సరిపోతుంది. 2 సైడ్స్ వేసుకోవాలి. అలా అయితే మీకు లంగా అనేది ఎక్కుతుంది, వేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది. మీకు ఎంతవరకు అయితే పట్టీ కావాలో అంత పట్టీ అయితే తీసుకోండి. డబల్ అనమాట, ఎంత కావాలో అంతకు డబల్ తీసుకోండి. నేనైతే రెడ్ కలర్ ఫ్రంట్కి పెట్టడానికి బాగుంటుంది కదా అని తీసుకున్నాను. ఈ ఎడ్జ్ ఆ ఎడ్జ్ చిన్న స్టిచ్ అనేది వేసేసుకోండి. మనకు లంగా ఎంత ఉందో చూసుకొని 28 ఇంచెస్ కదా, ఇది
30 ఇంచెస్ తీసుకోండి. 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ అటు ఫోల్డ్ చేసేయండి. ఎడ్జెస్ ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసేసుకోండి. టూ ఎడ్జెస్కి నేనైతే ఫోల్డ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఫోల్డ్ చేసేసిన దాన్ని ఒక సైడ్ కిందన ఒక సైడ్ మీదన పెట్టేసి స్టిచ్ అనేది వేసేసుకొని వచ్చేయండి. అప్పుడు మీకు ఖర్చులు అనేవి మిడిల్లోకి ఉండిపోతాయి అన్నమాట. బ్యాక్ అండ్ ఫ్రంట్ మీకు ఈ బెల్టే కనిపిస్తుంది. చాలా నీట్గా ఉంటుంది. బొటిక్ స్టైల్లో ఫినిషింగ్ అయితే ఉంటుంది. మీరు ఏమైనా టెజల్స్ పెట్టాలనుకుంటే ఇప్పుడే పెట్టేయండి. బయటికి గలీజ్గా కనిపించకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది. డబల్ స్టిచ్ అయితే వేసేసుకున్నాను. ఫినిషింగ్ ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. డబల్ స్టిచ్ అన్నది వేసేసుకోండి ఒక పావు ఇంచ్ పైన. అండ్ సైడ్స్కి ఇప్పుడు జాయిన్ చేసేసుకోవడమే అండి. లైనింగ్ అన్నీ ప్లేస్ చేసుకొని సైడ్ అనేది జాయిన్ చేసేసుకోండి. మనం 4 ఇంచెస్ ఫోల్డ్ చేసుకున్నాం కదా, అక్కడ 1 ఇంచ్ పైకి కుట్టు వేసుకొని ఆపేయండి. మొత్తం అయితే కుట్టు వేసుకోకండి. ఒక 3 ఇంచెస్ గ్యాప్ అనేది ఉండాలి. అండ్ ఇప్పుడు టెజల్స్ అండి. టెజల్స్ సీమ్లెస్ టెజల్స్ నేనైతే మీకు ఒక షార్ట్లో పెట్టాను. మీరు సీమ్లెస్ టెజల్స్ కుట్టుకోవాలనుకుంటే ఖర్చులు అనేవి బయటకు కనిపించకుండా ఆ షార్ట్ ఒకసారి చూడండి. చాలా ఈజీగా చెప్పాను అది. నా వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఖచ్చితంగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ఫైనల్ అవుట్ఫిట్ ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను. ఇదైతే కస్టమర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వేసుకున్న తర్వాత. చాలా బాగుంది ఆ పాపకి. ఇదిగోండి సీమ్లెస్ టెజల్స్ ఎంత ఖర్చు వచ్చిందో, ఎంత నీట్గా ఉందో చూడండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.